వాయిస్ ఓకే. ఇక్కడ ఉంది. ఇక్కడ మనకు సో మనం ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ మనకేంటి టైం ఈక్వల్స్ అన్న రూట్ ఆఫ్ 2h/g ఇక్కడ వరకే సేవ్ అయిపోయింది. సో దీన్ని మళ్ళీ ఒకసారి చేద్దాం. హెచ్ అంటే మనకి ఇక్కడ హైట్ ఎంత ఇచ్చాడు, సో 2 × 490 బై జీ అంటే 9.8 అని తీసుకోండి. సో ఇక్కడ నుంచి √100 అని చెప్పేసి వస్తుంది. సో టీ ఈక్వల్స్ ఇక్కడ 10 సెకండ్ అని చెప్పేసి వస్తుంది. సెకండ్స్ కాదు, సెకండ్. ఎప్పుడైనా ఎంకేఎస్ సిస్టంలో ఎస్ఐ సిస్టంలో మనం 10 సెకండ్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో నెక్స్ట్ ఈ వెలాసిటీ వచ్చేసి హారిజాంటల్ వెలాసిటీ కాంపోనెంట్ ఇది. ఓకే. సో దీన్ని మనం ఇక్కడ యూ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ నుంచి డిస్టెన్స్ కావాలంటే ఏంటి, వెలాసిటీ ఇంటూ టైం చేసేసుకుంటే సరిపోతాయి. 100 × 10. సో అంటే ఏమవుతుంది, డిస్టెన్స్ ఈక్వల్స్ టు 1 కిలోమీటర్. సో ఇది 1000 మీటర్ అవుతుంది. 1000 మీటర్. సో 1000 మీటర్ ఈజ్ నథింగ్ బట్ 1 కిలోమీటర్. సో మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేశాను. సో అదేంటంటే ఇప్పుడు సపోజ్ ఇది 360 km/h అంటే మనకు డిస్టెన్స్ ఆ స్పీడ్ అనేది మనకు తెలీదు. సో సపోజ్ మీరు ఇది ఒక 100 km/h అనుకోండి. నార్మల్ వెహికల్ మనం 90-100లో ట్రావెల్ చేయొచ్చు. 100 km/h తోటి ట్రావెల్ అవుతుంది అనుకోండి. సో అక్కడి నుంచి మనం ఒక ఆబ్జెక్ట్ని త్రో చేసినాం ఒక సమ్ హైట్లో, ఇంతే హైట్లో ఉన్నాం అనుకోండి. 100 m/h తోటి మనం ట్రావెల్ అవుతున్నాం. సో మనం ఒక ఆబ్జెక్ట్ని త్రో చేసినాం అనుకోండి. ఓకే. సో ఒక ఆబ్జెక్ట్ని మనం త్రో చేస్తే సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇక్కడ మనకు 100 km/h వస్తే మనకి ఏమవుతుంది, వెలాసిటీ తగ్గిపోతుంది కాబట్టి డిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది అండ్ టైం పెరుగుతుంది. టైం అనేది ఇక్కడ పెరుగుతుంది. సో ఇదే మనకు 1 కిలోమీటర్ కవర్ కావాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది, టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ తగ్గిపోయింది కదా. సో వెలాసిటీ తగ్గిపోయింది కాబట్టి డిస్టెన్స్ కాన్స్టాంట్ ఉంటుంది కాబట్టి టైం అనేది పెరుగుతుంది. అంటే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే. సో ఇది ప్రాబ్లం నాన్న, ఇది కాన్సెప్ట్. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన 2 ఫార్ములాస్, ఈ 2 ఫార్ములాస్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, స్టార్టింగ్ లో చెప్పాను. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఆబ్లిక్ ప్రొజెక్షన్, సో దాంట్లో మనకు కాంపోనెంట్స్ స్ప్లిట్ అవుతాయి. ఆ కాంపోనెంట్స్ ఎలా స్ప్లిట్ అవుతాయి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇనిషియల్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఒక్క నిమిషం. ఇనిషియల్ పాయింట్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, ఇలా మూవ్ అవుతుంది, ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇనిషియల్ వెలాసిటీ, ఇక్కడ మనం ఇనిషియల్ గా వెలాసిటీ ఇస్తాం. ఇనిషియల్ వెలాసిటీ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ అనేది 0 అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, సారీ ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0 కదా నాన్న, ఇక్కడ వెలాసిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ వెలాసిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎంత వెలాసిటీ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇనిషియల్ గా మనం ఎంత వెలాసిటీ అయితే ఇచ్చామో ఫైనల్ గా కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. అంటే బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ ని హిట్ అయిన తర్వాత వెలాసిటీ 0. గ్రౌండ్ ని హిట్ కాకముందు అంటే జస్ట్ బిఫోర్ టచింగ్ ద గ్రౌండ్ వెలాసిటీ సేమ్ వెలాసిటీ ఉంటుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది మాక్సిమం హైట్. సో ఈ మాక్సిమం హైట్ అనేది మనకి ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, నన్ను ఎవరు మ్యూట్ పెట్టాను నన్ను, సోనీ. ఓకే. సో ఇక్కడ నుంచి మనకు మాక్సిమం హైట్ ఎలా వస్తుంది, ఎప్పుడైతే వెలాసిటీ అనేది 0 అవుతుందో సో ఆ కాంపోనెంట్ ని మనం మాక్సిమం హైట్ అని చెప్పేసి అంటాం. వర్టికల్ గా దాన్ని మాక్సిమం హైట్ అని చెప్పేసి అంటాం. వర్టికల్ పర్స్పెక్టివ్ లో దీన్ని మాక్సిమం హైట్ అని చెప్పేసి అంటాం. ఓకే. హారిజాంటల్ పర్స్పెక్టివ్ లో ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ ఎక్కడైతే
మనకు సేమ్ ఉంటుందో ఫైనల్‌గా అదే వెలాసిటీ ఎక్కడైతే ఎగ్జిస్ట్ అవుతదో దాన్ని మనం రేంజ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకు రేంజ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీస్‌లో డిఫైన్ చేయాలి అంటే ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఏ డిస్టెన్స్‌లో అయితే ఈక్వల్ ఉంటుందో అది మొత్తం రేంజ్ కిందకి వస్తది. వర్టికల్‌లో కన్సిడర్ చేసుకుంటే మనకేంటి వెలాసిటీ ఎక్కడైతే 0 ఉంటుందో, వెలాసిటీ ఎక్కడైతే 0 వస్తుందో దాన్ని మనం మాక్సిమం హైట్ అని చెప్పేసి అంటాం వర్టికల్‌గా. ఓకే. ఫర్ వర్టికల్ వెలాసిటీ మస్ట్ బి ఈక్వల్స్ టు 0. ఓకే. సో దీన్ని మనం ఏమంటాం మాక్సిమం హైట్ అని చెప్పేసి అంటాం. మాక్సిమం హైట్. ఓకే. అదే మనం ఫర్ హారిజంటల్ తీసేసుకుంటే సో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెలాసిటీ డిస్టెన్స్ తీసుకుంటాం ఇనిషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ ఎక్కడైతే 0 అవుతుందో సో దాన్ని మనం రేంజ్ అని చెప్పేసి అంటాం. రేంజ్. ఓకే. ఈ మధ్యలో డిస్టెన్స్ ని మనం రేంజ్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో ఇది రేంజ్ కాన్సెప్ట్ నాన్న. సో ఇక్కడ మనకు కాంపోనెంట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ హారిజంటల్ కాంపోనెంట్ ఏమో విఎక్స్ అనుకోండి, ఇది వర్టికల్ కాంపోనెంట్ వివై అని చెప్పేసి వస్తుంది. ఇది రిజల్టెంట్ వెలాసిటీ విఆర్. రిజల్టెంట్ వెలాసిటీ ఇలా ఉంటుంది. ఓకే. సో ఈ పారామీటర్స్ మనకు తెలిసి ఉండాలి కంపల్సరీ. తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి డెరివేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు పారామీటర్స్ అని చూసుకుందాం. ఇక్కడ మనకి మనకు మనం ఏం తీసుకుంటాం హారిజంటల్ లో వెలాసిటీ యు అని చెప్పేసి తీసుకుందాం. హారిజంటల్ వెలాసిటీ ఇది మొత్తం యు, ఇది వెలాసిటీ. సో ఇది డిస్టెన్స్. ఓకే. డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ వై అని చెప్పేసి అనుకోండి. డిస్టెన్స్ ఈక్వల్స్ వై. సో ఇక్కడ మనకు ఎక్స్ యాక్సిస్ మీద వెలాసిటీ ఉంది, వై యాక్సిస్ మీద డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం హారిజంటల్ వెలాసిటీ కాంపోనెంట్ రాసుకుంటే ఇక్కడ వెలాసిటీ వివై విఎక్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. సో హారిజంటల్ కాంపోనెంట్, సో హారిజంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది, సో ఇక్కడ విఎక్స్ అని రాశాను కదా, మనం ఇక్కడ వెలాసిటీ యు అనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ మనం యు అనుకుంటే ఇక్కడ యు అవుతుంది. ఓకే. సో ఇక్కడ యుఎక్స్ హారిజంటల్ కాబట్టి కాస్ థీటా వస్తాను నేను. ఓకే. అదే వర్టికల్ అనుకోండి, వర్టికల్ కాంపోనెంట్ అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది వివై ఇంటూ సైన్ థీటా అని చెప్పేసి వస్తుంది. ఎందుకు వస్తుంది హారిజంటల్ కి కాస్ థీటా ఎందుకు వస్తుంది ఎవరైనా చెప్తారా? హారిజంటల్ కి కాస్ థీటా అని చెప్పేసి ఇలా వస్తుంది. సారీ నేను ఇక్కడ మిస్టేక్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఎరేజ్ చేస్తాను. హారిజంటల్ కాంపోనెంట్ విఎక్స్ యుఎక్స్. సో యుఎక్స్ అనేది ఇక్కడ రిజల్టెంట్ వెలాసిటీ ఉంది కదా విఆర్ యుఆర్, సారీ ఇది యు అనుకుందాం. ఇనిషియల్ వెలాసిటీ యు కాబట్టి అన్ని యునే అనుకుందాం. ఇది యు. సో యుఆర్ కాస్ థీటా. అదే వర్టికల్ కాంపోనెంట్ అంటే యువై అంటే యుఆర్ రిజల్టెంట్ వెలాసిటీ ఇంటూ సైన్ థీటా. ఎందుకు వస్తుంది హారిజంటల్ కాంపోనెంట్ కి కాస్ థీటా అండ్ వర్టికల్ కాంపోనెంట్ కి సైన్ థీటా? తెలుసా తెలీదా? ఫాస్ట్ గా చెప్పండి. తెలుసా తెలీదా? నో. సో ఇక్కడ మీకు ఎప్పుడైనా చూడండి. సో హారిజంటల్ అంటే ఏంటి, మనకి ఇలా వస్తుంది. హారిజంటల్ అంటే మనకు ఆబ్జెక్ట్ త్రూ ఇలానే ఉంటుంది అండ్ వెలాసిటీ కూడా ఇలానే ఉంటుంది. ఆబ్జెక్ట్ త్రూ అండ్ వెలాసిటీ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. సో రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మనకేంటి ఇక్కడ మనకు మాక్సిమం వాల్యూ రావాలి. సో మాక్సిమం వాల్యూ రావాలంటే ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత 0. సో ఇక్కడ థీటా ఈక్వల్స్ 0. సో ఏ యాంగిల్ అయితే మనకు 90 మాక్సిమం వాల్యూ ఇస్తుంది
కాస్ థీటా ఇస్తే, ఎందుకంటే కాస్ 0 ఈక్వల్స్ టు మనకేమవుతుంది ఇక్కడ 1 అవుతుంది. అప్పుడు మాక్సిమం వెలాసిటీ వస్తుంది. అదే కనుక మనం వర్టికల్‌లో చూసుకున్నారనుకోండి. సో, వర్టికల్ అంటే ఏంటి? బాల్ అనేది బాల్ త్రో ఇలా ఉంది. బట్ అది పైకి ట్రావెల్ అవుతుంది అనుకోండి. సో, అప్పుడు ఏమవుతుంది? మాక్సిమం 90 డిగ్రీస్ వస్తుంది. సో, ఏ యాంగిల్ దగ్గర మనకు మాక్సిమం వాల్యూ క్రియేట్ చేస్తది యాంగిల్? సైన్ థీటా అయితేనే సైన్ 90 అయితేనే మనకు మాక్సిమం వాల్యూ క్రియేట్ చేస్తది. ఓకే. సో, అదర్ దెన్ వేరే ఏమన్నా కాంపోనెంట్స్ వచ్చినాయి అనుకోండి, అవన్నీ నలిఫై అయిపోతాయి. జీరో అనుకోండి ఇక. అవన్నీ జీరోస్ అయిపోతాయి. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ వర్టికల్ కాంపోనెంట్స్ వస్తాయి. వర్టికల్ కాంపోనెంట్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ పర్ఫెక్ట్‌గా హారిజాంటల్ కాంపోనెంట్స్ వస్తాయి. సో, అందుకని యూ కాస్ థీటా, యూ సైన్ థీటా అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం సపోజ్ ఒక డిస్టెన్స్, ఒక్క నిమిషం, ఏదన్నా పాయింట్ తీసేసుకొని డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే, ఇక్కడ ఏదైనా ఏ ఇంటర్మీడియట్ పొజిషన్ కైనా ఒక డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం హారిజాంటల్‌గా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. ఎనీ డిస్టెన్స్ with respect to horizontal. సో, హారిజాంటల్‌గా మనం మెజర్ చేయాలంటే దాన్ని సపోజ్ x అనుకోండి, ఏదైనా డిస్టెన్స్ x అనుకోండి. సో, అక్కడి నుంచి మనకేమవుతుంది? హారిజాంటల్ వెలాసిటీ కాంపోనెంట్ ఇక్కడ మనం ur అని రాసాం. ur cos theta ఇంటూ టైం. సో, ఇక్కడ నుంచి మనకేమవుతుంది? ఎక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ లో ఏ డిస్టెన్స్ అండ్ ఏ పాయింట్ అయినా మనం మెజర్ చేయగలుగుతాం. ఏ పాయింట్ దగ్గరైనా మనం మెజర్ చేయగలుగుతాం. అంటే సపోజ్ బాల్ అనేది ఇక్కడ ఉందనుకోండి. బాల్ ఇక్కడ ఉంది. సో, ఇక్కడ ఉంటే మనకి వెలాసిటీ ఎంత? సారీ, ఎక్కడ ఉంటే దాని హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత విత్ రెస్పెక్ట్ టు ఒరిజిన్, అది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా ఇక్కడున్న ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇక్కడున్న ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇక్కడున్న ఫైండ్ అవుట్ చేయొచ్చు యూజింగ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఎక్కడున్న ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్. సో, ఇక్కడ నుంచి మనం టైం కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. టైం ఈక్వల్స్ టు ఏమవుతుంది? టైం ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ యూ కాస్ థీటా. ఎక్స్ ఈక్వల్స్ టు యూ కాస్ థీటా. ఓకే. సో, ఇక్కడి వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. దీనికి ఒక మనకు డెరివేషన్ వస్తుంది. ఆ డెరివేషన్ మనకు అవసరం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ పారామీటర్స్ డిస్కస్ చేయాలి కాబట్టి అవన్నీ చెప్తాను. సో, ఇక్కడ నుంచి మనకి ఏంటంటే మనం ఇనీషియల్‌గా మనం వెలాసిటీ అప్లై చేస్తున్నాం కదా! ఒక ఆబ్జెక్ట్‌ని మనం త్రో చేస్తున్నాం. సో, ఇక్కడ త్రో చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? వర్టికల్ వెలాసిటీ ఇస్తున్నాం. హారిజాంటల్ వెలాసిటీ ఇవ్వట్లేదు. వర్టికల్ వెలాసిటీ ఇస్తున్నాం. ఇస్తేనే అది పైకి మూవ్ అవుతుంది. హారిజాంటల్ వెలాసిటీ ఇస్తే ఏమవుతుంది అన్నది క్రాల్ అవ్వుకుంటూ వెళ్ళిపోతాయి. సర్ఫేస్ మీద క్రాల్ అవ్వుకుంటూ వెళ్ళిపోతాయి. అదే మనం విత్ రెస్పెక్ట్ వర్టికల్ వెలాసిటీ ఇస్తేనే పైకి వెళ్ళిపోతాయి. సో, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఇది పారాబోలానా కాదా అని చెప్పేసి ప్రూఫ్‌కి ఒకటి డెరివేషన్ ఉంటుంది. అది మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. బట్ మనకేంటంటే ఫైనల్ ఈక్వేషన్ ఎలా వస్తుందో ఒకసారి డైరెక్ట్ రాస్తాను చూడండి. సో, y ఈక్వల్స్ టు tan theta ఆఫ్ x మైనస్ 1/2 g by 2u square cos square theta ఇంటూ x స్క్వేర్. సో, ఇది ఎలా ఉంది? మనకు పారాబోలా ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే y ఈక్వల్స్ టు a ఇంటూ ఎక్స్ మైనస్ b ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి ఉంటుంది. కొన్ని సార్లు ఎలా ఉంటుంది పారాబోలా ఈక్వేషన్? y ఈక్వల్స్ టు సమ్ ax స్క్వేర్. సో, ఈ రెండు పారాబోలాకి ఈక్వేషన్స్. ఈక్వేషన్స్. సో, మనకి ఇక్కడ మనం తీసుకున్న దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వస్తుంది. అది దేనికి సిమిలర్ ఉంది? ఈ ఈక్వేషన్‌కి సిమిలర్ ఉంది. సో, అంటే మనకేంటి? ఆబ్లిక్ ప్రొజెక్షన్ అనేది పారాబోలా పాత్‌ని ఫాలో అవుతది. అండ్ ఓన్లీ ఆబ్లిక్ ప్రొజెక్షనే ఫాలో అవుతుందా అంటే కాదు.
హారిజంటల్ ప్రొజెక్షన్ కూడా ఫాలో అవుతుంది. సో ఇది మనకి ఈక్వేషన్ ఫార్మాట్ ఎలా ఇది ఎప్పుడు వస్తుంది, ఆబ్లిక్ వస్తుంది. ఆబ్లిక్ ప్రొజెక్షన్స్ కి ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ హారిజంటల్ ప్రొజెక్షన్ కి ఏమవుతుంది, ఇలా వస్తుంది. హారిజంటల్ ప్రొజెక్షన్ ఓకే, హారిజంటల్ ప్రొజెక్షన్ కి బై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది. రెండు కండిషన్స్ లో కూడా మనకేంటి పాత్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, పారాబోలా పాత్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో పారాబోలా అంటే మీకు ఐడియా ఉంది కదా. సో మనకి ఇలా వస్తుంది, ఇది ఇన్వర్టర్ పారాబోలా, ఇది నార్మల్ నాన్ ఇన్వర్టర్ పారాబోలా. ఓకే, సో ఈ రెండు ఈక్వేషన్స్ ఇలా వస్తాయి. సో దీని గురించి మనకి ఇక్కడ పెద్దగా అవసరం లేదు. ఓకే, ఇక్కడ నుంచి మనకు కొన్ని ఫార్ములాస్ వస్తాయి. సో ఆ ఫార్ములాస్ ని మనం కన్సిడర్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ డయాగ్రామ్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ హారిజంటల్ వెలాసిటీ ఏంటి, వి యూఆర్ సైన్ థీటా. నేను ఇక్కడ యూఆర్ అని రాసుకున్నాను కాబట్టి యూఆర్ తీసుకుందాం. యూఆర్ సైన్ థీటా ఇదేంటి, హారిజంటల్ వెలాసిటీ. సో మాక్సిమం హైట్ కావాలంటే ఏంటి, వెలాసిటీ అనేది జీరో కావాలి. ఏ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ జీరో కావాలి. సో ఆ ఒక్క కాన్సెప్ట్ ని బట్టేసుకొని ఇక్కడ మనం ఈక్వేషన్ ని డిరైవ్ చేస్తే హారిజంటల్ కాదు, ఇక్కడ మనం మాక్సిమం హైట్ కి ఈక్వేషన్ డిరైవ్ చేస్తాం. మాక్సిమం హైట్. సో ఇది ఎప్పుడు వర్టికల్ లో ఉంటుంది, ఎప్పుడైనా మాక్సిమం హైట్ వర్టికల్ లో ఉంటుంది. సో ఇదే వర్టికల్ అనేది ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని చెప్తున్నాను. సో మనం ఇవి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ అని చెప్పేసి ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఫైనల్ వెలాసిటీ జీరో అవుతుంది మాక్సిమం హైట్ దగ్గర. సో ఇనీషియల్ వెలాసిటీ యూ సైన్ థీటా అని చెప్పేసి వస్తుంది. ఓకే, ప్లస్ యాక్సలరేషన్ అనేది ఎలా ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, మైనస్ డి. సో టీ అనేది టీ లానే ఉంటుంది. ఓకే, టీ అనేది టీ లానే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం టైం పారామీటర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టీ ఈక్వల్స్ టు యూ సైన్ థీటా బై జీ. సో ఇది ఏమవుతుందో టైమ్ ఆఫ్ అసెంట్. దీన్ని మనం టైమ్ ఆఫ్ అసెంట్ అని చెప్పేసి అంటాం. సో ఈ టైమ్ ఆఫ్ అసెంట్ ని మనం దీంతో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, హైట్ అనేది వస్తుంది. సో హైట్ ఎలా వస్తుంది, మనం సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తుంది. ఇలా కాదు కానీ మనకు సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తుంది. బి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం డిస్టెన్స్ పారామీటర్ ఇక్కడ రాలేదు, ఫస్ట్ ఈక్వేషన్ లో రాలేదు. సో ఇక్కడ మనకు ఫైనల్ వెలాసిటీ జీరో అవుతుంది. 0 స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ మైనస్ జీ ఇంటూ ఎస్ అంటే హెచ్ అనుకోండి, మాక్సిమం హైట్ అనుకోండి. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, యూ అంటే ఏంటి, యూ స్క్వేర్. సో ఇక్కడ నేను యూఆర్ సైన్ థీటా అని రాశాను. సో ఇక్కడ మైనస్ యూఆర్ స్క్వేర్ సైన్ థీటా స్క్వేర్ ఈక్వల్స్ టు 2 మైనస్ 2g హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, ఇక్కడ నుంచి మనం హైట్ ని రాసేసుకుంటే హెచ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ యూఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు ఇది హారిజంటల్, ఇది మాక్సిమం హైట్ ఫార్ములా అవుతుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే డెరివేషన్ చెప్పేది ఈ కాన్సెప్ట్స్ కోసం. ఈ కాన్సెప్ట్స్ కనుక మిస్ అవుతే చాలా ప్రాబ్లం అవుతాయి. ఓకే, ఇది మాక్సిమం హైట్ ఫార్ములా. యూఆర్ అని రాసుకోవచ్చు, లేకపోతే యూ అని రాసుకోవచ్చు. నేను ఎందుకంటే స్టార్టింగ్ యూఆర్ అని చెప్పేసి రాసాను కాబట్టి యూఆర్ కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే మీకు తర్వాత డౌట్ రాకుండా ఉండడానికి. ఓకే, నెక్స్ట్ టైమ్ ఆఫ్ డిసెంట్. సో టైమ్ ఆఫ్ డిసెంట్ చూడాలి అంటే సేమ్ మీరు ఇక్కడ మనం చేయని అవసరం లేదు, దాని పారామీటర్ మనం చేయని అవసరం లేదు.
అది కొద్దిగా లెంతీ ఉంటుంది. సో టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే మనకు కాన్సెప్ట్ ఎలా వస్తుందంటే ఈ మాక్సిమం హైట్ ఉంది కదా, ఇంత హైట్ నుంచి ఫ్రీ ఫాల్ అవ్వడానికి పట్టే టైంని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. ఇంత హైట్ నుంచి మనకి ఏం కావాలి, ఫ్రీ ఫాల్ కావాలి. సో ఫ్రీ ఫాల్ కావాలంటే ఏంటి, ఇక్కడ మనకు తెలిసిన పారామీటర్ ఏంటి, హైట్. సో హైట్ అంటే మనం ఏం చేయాలి, ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు వస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ హెచ్ అంటే ఇక్కడ ఎస్ అంటే మనకి ఏంటి, ఎస్ అంటే మనం ఏమనుకుంటాం, హెచ్ అనుకుంటాం. సో ఎస్ ఈక్వల్స్ హెచ్. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంటుంది, 0 ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనం ఏటీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏటీ స్క్వేర్ అంటే ఇక్కడ డౌన్ ఫాల్ అవుతుంది కాబట్టి అప్పుడు యాక్సిలేషన్ పాజిటివ్ ఉంటుంది, టీ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ నుంచి హెచ్ అంటే ఏంటి, ఇది మొత్తం మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. హెచ్ అంటే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g ఈక్వల్స్ టు 1/2g ఇంటూ టీ స్క్వేర్. సో ఇక్కడ 1/2 క్యాన్సల్. ఓకే, సో ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో డివైడ్ అవుతే మనకి ఇక్కడ టీ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై జీ స్క్వేర్. సో రూట్ని స్క్వేర్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ యూఆర్ అని రాసుకోండి, యూఆర్ సైన్ థీటా బై జీ, యూఆర్ సైన్ థీటా బై జీ. ఓకే, సో ఇది టైమ్ ఆఫ్ డిసెంట్ కిందకి వస్తుంది. ఇది టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్ మీకు ఇక్కడ వరకు కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి కదా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి, సో మనకి ఇనిషియల్ పాయింట్ నుంచి మళ్ళీ గ్రౌండ్కి రీచ్ కావడానికి పట్టే టైంని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనకు ఫార్ములా ఏమొస్తుంది, టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, రెండు సేమ్ ఉంటాయి కాబట్టి 2 times u sin theta బై జీ. ఇక్కడ యూఆర్ అని రాసుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, 2 UR sin theta బై జీ. సో ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ కాన్సెప్ట్ కూడా మీకు ఆల్రెడీ కైనమెటిక్స్ కాన్సెప్ట్లోనే వచ్చింది. సో ఇందులో నేను అన్ని కంబైన్ చేసి రాస్తున్నాను, ఎందుకంటే మిస్ కావద్దు అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ నుంచి టైమ్ ఆఫ్ డిసెంట్ నుంచి మనకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. టైమ్ ఆఫ్ డిసెంట్ నుంచి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకా ఫైనల్ కాన్సెప్ట్ ఏంటి, హారిజాంటల్ రేంజ్. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే హారిజాంటల్ రేంజ్. హారిజాంటల్ రేంజ్ ఏంటి, సమ్ వెలాసిటీ, హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో హారిజాంటల్ వెలాసిటీ కాంపోనెంట్ ఏమొస్తుంది, యూ కాస్ థీటా, యూఆర్ కాస్ థీటా ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి, మనకి ఇక్కడ వచ్చింది కదా 2 UR సైన్ థీటా బై జీ. సో ఇక్కడ నుంచి మనం సింప్లిఫై చేసుకుంటే యూఆర్ స్క్వేర్ అవుతుంది, 2 UR స్క్వేర్ సైన్ థీటా కాస్ థీటా బై జీ. సో ఇక్కడ నుంచి సింప్లిఫై చేస్తే 2 UR స్క్వేర్ సైన్ 2 థీటా అవుతుంది నాన్న, UR స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ. సో ఇది హారిజాంటల్ రేంజ్ నాన్న. ఇది క్లోజ్ అవుతుంది, మీరు ఎగ్జాక్ట్లీ ఒక